వనితా టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో సుస్వరాల రాఖీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ప్రపంచంలోనే ద మోస్ట్ క్యూటెస్ట్ రిలేషన్ ఏది అంటే అక్క తమ్ముడు అన్న చెల్లి. సో వాళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఈరోజు మనం రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎక్కడ ఎంత దూరం ఉన్నా తన చెల్లికి రాఖీ కట్టాలని, తన అక్కకి రాఖీ కట్టాలని అన్నలు తమ్ముళ్ళు వస్తారు. లేదు అన్న ఎక్కడున్నా వెళ్ళి ఎంత దూరంలో ఉన్నా తన అన్నయ్యకి రాఖీ కట్టాలని అక్కలు వెయిట్ చేస్తూ ఉంటారు. సో అంతటి క్యూటెస్ట్ డే ఈరోజు. సో వాళ్ళ అనుబంధానికి, ఆత్మీయతకి, అనుబంధానికి చాలా అందరూ ఇష్టపడే రోజు రాఖీ పౌర్ణమి. సో ఈరోజు ఈ సందర్భంగా, ఈ అద్భుతమైన రోజు సందర్భంగా మనం సుస్వరాల రాఖీ కార్యక్రమంలో సో చాలా మంచి పాటలతో వాళ్ళకంటూ మంచి ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సింగర్స్, చాలా క్యూట్ చిన్న చిన్న సింగర్స్ ఉన్నారు. సో ధీరజ్ ముందు మనతో పాటు ఉన్నాడు. ధీరజ్ ఎలా ఉన్నావు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. సో నిజంగా ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా. అంతా మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అండ్ బాలుగారి బ్లెస్సింగ్స్ మొత్తం. సో గురువుల బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గ్రేట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్కే నువ్వు నీకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నావు అంటే నిజంగా గ్రేట్. సో మనకి అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా ఇంట్లో? లేరన్నా. కొంత విధంగా సేఫే, పర్సు సేఫ్గా ఉంటుంది. అక్కలు చెల్లెలు ఇంట్లో లేరు, కానీ నాకు మొత్తం జగమంత కుటుంబం నాదే అన్నట్టు మొత్తం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా చిన్న తమ్ముడు అని పిలిచి జాకీ కట్టేస్తారా? ఎలా స్టార్ట్ అయింది అంటే అసలు మ్యూజిక్ రంగంలోకి రావాలి, ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అనేది ఆ డ్రీమ్ ఎలా స్టార్ట్ అయింది? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ మా అమ్మ పాడతారు. మా అమ్మ మ్యూజిక్ టీచర్ కింద వర్క్ చేస్తున్నారు. ఓకే, ఎక్కడ? సో నర్సీపట్నంలో గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. సంగీత టీచర్గా పనిచేస్తారు, మ్యూజిక్. అవును. సో మా అమ్మ నా చిన్నప్పటి నుంచి పాడేవారు, అని పుట్టక ముందు నుంచి కూడా పాడేవారు. సో నాకు మా ఇంట్లో అలా పాడుతూ ఉంటే నాకు కూడా పాడాలనిపించేది. తప్పకుండా అమ్మగారు సింగర్ అయితే పిల్లలకి రాకుండా. సిబ్లింగ్స్ ఎంతమంది నీతో పాటు ఇంట్లో? నేను ఒక్కడే, ఓన్లీ వన్, సూపర్ వన్. ఓ సూపర్. సో మా అమ్మ అలా పాడుతూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు అలా పాడుతూ ఉండేవాడిని, కానీ నాకు ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు. నేను సరిగ్గా నా పాటని నేను పాడి వినిపించడానికి. అంటే ఎక్కడో లాంగ్లో ఉన్నారు చాలా చిన్నప్పుడు నాకు. సో దాని తర్వాత నాకు పాడుతా తీగ బాలుగారు ఉన్నప్పుడు సీజన్ 15లో నాకు ఆపర్చునిటీ వచ్చింది పాడడానికి. సో అక్కడి నుంచి అలా పాడుతా తీగ విన్ అయ్యాను. అక్కడి నుంచి నాకు ముఖ్యంగా మొదలైంది అనమాట. గ్రేట్. పాడుతా తీగలో విన్నర్ గా టైటిల్ తో బయటికి రావడం అంటే సాధారణమైన విషయం కాదు, అది బాలుగారి సమక్షంలో. సో అంటే అప్పటికే నాకు అంత సింగింగ్ అంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, అంత ఏమీ చేయలేదు. కానీ నాకు ఎప్పుడైతే నాకు ఒక విన్నింగ్ వచ్చిందో అప్పుడు మా అమ్మ నాన్నకి కూడా ఒక ధైర్యం వచ్చిందనమాట, వీడు పాడగలడు. అండ్ బాలుగారు కూడా చాలా సపోర్ట్ చేసేవారు. ఎన్నో షోస్కి పిలిచారు, బాలుగారు పర్సనల్ షోస్కి పిలిచారు. సో అలా పాడుతూ నాకు కూడా ఒక గోల్ ఫిక్స్ అయింది, ఎలా అయినా సరే ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని చెప్పి. సూపర్, ఆల్ ది బెస్ట్. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు కీబోర్డ్ వాయిస్తూ ఉంటారు. ఆయన కూడా మ్యూజిక్ రంగంలోనే ఉన్నారు. ఓకే. సో నీకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చా? నేను పియానో వాయిస్తానన్న. సో పియానో 3rd గ్రేడ్ చేశాను నేను. ట్రినిటీలో 3 గ్రేడ్స్ చేశాను. నెక్స్ట్ గ్రేడ్కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రేట్ ధీరజ్. ఇంత చిన్న వయసులో ఇన్ని సాధించావంటే ముందు ఇంకా డెఫినెట్గా చాలా సాధించేది ఉంది. సో ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? ఓకే సాంగ్. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ 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 పల్లవించే పాటలు. చెప్పాను కదా ఒక క్యూట్ చిన్ని సెలబ్రిటీ రాబోతుంది అని వచ్చింది. నాగవైష్ణవి ఎలా ఉన్నావు? బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. ఎందుకు లేట్ వచ్చావు? స్కూల్కి కూడా అంతేనా? లేదు. ఇంకేంటి నాన్న, ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్ చదువుకుంటున్నాను. సో 7th క్లాస్కే సింగర్ అయిపోయావు. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేసావు? చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పటి నుంచి పాడేదాన్ని.
నాకు 5 ఇయర్స్ అలా వచ్చాక ఫస్ట్ మా ఫాదర్ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే. తర్వాత అనుపమ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నాన్నగారు సంగీతంలో ఉన్నారా? ఏం చేస్తారు నాన్నగారు? డాక్టర్ రెడ్డిస్లో ఎంప్లాయ్. మరి మ్యూజిక్ ఆయన చిన్నప్పటి నుంచి సంగీతంలో ప్రావీణ్యత ఉంది. అమ్మగారు? అమ్మ కూడా పాడతారు. అచ్చా, ఇద్దరు సింగర్స్ ఇంట్లో? ముగ్గురు. అక్క కూడా ఉంది నాకు. అక్క కూడా పాడుతుందా? పాడతారు. అమ్మమ్మ తాతయ్య పాడతారు. వాళ్ళు పాడతారా? ఫ్యామిలీ సింగర్సేనా? ఓకే. నీకు మ్యూజిక్ మీద ఇష్టం ఎప్పుడు వచ్చింది? అంటే ఇంట్లో అందరూ పాడుతున్నావు. సో ఏ టైంలో నీకు మ్యూజిక్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది? చిన్నప్పుడు అమ్మ అలాగా పాటలు పాడుతూ ఉండేది. అవి విని నేను వెనకాల అలా పాడుతూ ఉండేదాన్ని. సో తర్వాత నాకు 5 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. సో నీ పేరు నాగవైష్ణవి, మీ అక్క పేరు? ప్రియదర్శిని. సో ఇద్దరు అక్క చెల్లెళ్ళే. మరి రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అన్నీ లేరుగా. అంటే ఈ ఇయర్ మా కజిన్స్ వర్ధన్ ఇంకా కౌస్తవ్ వాళ్ళకి కడతాను. అవునా? ప్రతి సంవత్సరం కజిన్స్ ఉంటారు, పర్వాలేదు, మన గిఫ్ట్లు మనకు వచ్చేస్తాయి. సరే నాన్న, ఒక మంచి పాట పాడు, మిగతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే? ఓకే. రాక రాక నీవు రాగ వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను, రావాలి మా ఇంటి దాకా. రాక రాక నీవు రాగ వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను, రావాలి మా ఇంటి దాకా. నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా, వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు, మాట మాట చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. సో క్యూట్. థ్యాంక్స్ అన్న. ఇంత క్యూట్గా పాడిన తర్వాత ఇంకా పాడు అని అనాలనిపిస్తుంది మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నువ్వు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, కాంపిటీషన్స్ అవి ఇప్పటివరకు? పాడతా తీయగా సీజన్ 22లో ఫైనలిస్ట్, సెకండ్ రన్నర్ అప్. ఓకే. మళ్ళీ పాడతా తీయగా మహాసంగ్రామంలో ఫైనలిస్ట్. అచ్చా, మహాసంగ్రామంలో ధీరజ్ నువ్వు ఇద్దరు పార్టిసిపేట్ చేశారా? ఓకే. సో ధీరజ్ తెలుసు కదా నీకు? తెలుసన్నా. సరే ధీరజ్, ఇంట్లో రాఖీ పండుగ రోజు ఎలా ఉంటుంది? నువ్వు ఒక్కడవే కాబట్టి కజిన్స్ అందరూ మన ఇంటికి వస్తారా, లేదా మనమే వెళ్ళాలా అన్ని చోట్లకి? అంటే నా ముందు చిన్నప్పుడు రాఖీ పండుగల్లో చాలా ఎప్పుడు సందడిగానే జరిగేది. ఎందుకంటే నేను వైజాగ్లో ఉండేవాడిని, చక్కగా కజిన్స్ అందరి దగ్గరికి నేనే వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు వచ్చేవారు కూడా. వెళ్ళినప్పుడు మనం ఏదో గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా రెడీగా, అవి అన్నీ చాలా బాగా జరిగేది. దాని తర్వాత మేము ఎప్పుడైతే నర్సీపట్నం వెళ్ళామో కొద్దిగా వెలితిగా అనిపించేది అనమాట. అందరూ దూరం అయ్యారు కదా, కొద్దిగా ఎవరు కట్టడానికి ఉండేవారు కాదు, చాలా బాధ అనిపించేది. కానీ సరిగ్గా అది వచ్చేసరికి నేను అప్పుడు సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో సూపర్ సింగర్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు నాకు రాఖీ కట్టారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో మన ఇంట్లో ఎవరు లేనప్పుడు మన కజిన్స్ అందరూ మనకు కడితే మనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఇప్పటికీ కూడా తన్వి అని నా ఎస్ఎస్జే సూపర్ సింగర్ జూనియర్లో నాతో పాడిన అమ్మాయి ఇప్పటికీ పోస్ట్లో నాకు రాఖీ పంపిస్తూ ఉంటుంది. ఓకే, ప్రతి సంవత్సరం. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సీజన్ 24 మహాసంగ్రామం ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ రాఖీ పండగకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసే రాఖీలు చాలు. ఇంకా నీకు ఎప్పుడు రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోలేదు అనుకోకుండా మొత్తం ఒకేసారి. మా నాన్న ఒకటే అడిగారు, ఏంట్రా రాఖీ సినిమా కానీ వస్తే చూసావా ఎన్టీఆర్ గారిది, ఇన్ని నేను కట్టేసుకున్నాను లేకపోతే వాళ్ళు కట్టారని. చాలా మంది మొత్తం అందరూ కట్టేశారు. నాగవైష్ణవి, యాగప్రియ, వాగ్దేవి, ఇక చెప్పకలే మొత్తం అందరూ కట్టేశారు. నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు?
అందరినీ ఫోన్ చేసి రండిరా రాఖీ కడతానని పిలుస్తావా లేకపోతే నువ్వు వెళ్తావా? నేనే వెళ్తానన్నా. మంచిదానివి నాన్న నువ్వు. వాళ్ళిద్దరికీ కడతాను నేను ఎవ్రీ ఇయర్. అంతే, స్కూల్లో ఫ్రెండ్స్కి కడతాను రాఖీ. ఓకే, అక్క కూడా సింగర్ కదా, మీ ఇద్దరికి కాంపిటీషన్ ఉంటుందా ఇంట్లో? ప్రియదర్శన్కి నీకు సింగింగ్లో అక్క ఎప్పుడైనా పాట పాడితే ఆహా భలే పాడేవని చెప్పావా నువ్వు? చెప్తాను, ఎందుకు చెప్పాను. నీకు తను చెప్తుందా బాగా పాడేవా ఇప్పుడు చెప్తుంది. ఓకే, తను ఎప్పుడు చెప్తుంది, నువ్వు అప్పుడప్పుడు చెప్తావు. అక్క పాడేదే అప్పుడప్పుడు. ఓకే, బాగుంది. సో ఇంకొక పాట. సో ఇప్పుడు మనం రాఖీ గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి రాఖీకి సంబంధించి ఒక మంచి పాట పాడతాను. ఓకే. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అలుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకు రాన, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం లక్షణం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే, అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. సూపర్. నన్ను నువ్వు ఒక పాట పాడు. మొబైల్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది కదా సింగింగ్ కూడా. లేదంటే ఒక బుక్ పెట్టుకొని ఆ పేజ్ తిప్పి అంతా సెట్ చేసుకొని రెడీ అని అట్లా పాడుతుండేవాళ్ళు. టెక్నాలజీ పెరుగుతుంది కదా, వాటిని వాడుకోవాలి. ఈ రోజు కోసం నేనెంతగానో, ఒక్క నిమిషం నన్ను పర్లేదు, 1 minute చూసుకోండి, లిరిక్స్ చూసుకొని పాడు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ. అసలు ఈ అకేషన్కి కరెక్ట్ యాప్ట్ సాంగ్ అండ్ చాలా క్యూట్గా పాడావు. ఎలా? ఖచ్చితంగా యాప్ట్ సాంగ్ అన్న, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తారు, మనం గిఫ్ట్లు కదా మనం. అన్నీళ్ళందరూ అలానే ఫీల్ అయినా అక్కతోటి చెల్లెలతోటి తమ్ముళ్ళు అక్కలతోటి అన్నీళ్ళ చెల్లెలతోటి రాఖీ కట్టించుకోకుండా ఉండరు. ఎందుకంటే అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య చిన్న చిన్న ఫైటింగ్స్ తోటే ఆ క్యూట్నెస్ ఉంటుంది కాబట్టి. బాండింగ్ అనేది అది వేరు, అండ్ ఆ ఫైట్లో ఇంకా అది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అది. సో ఎలా, సో ఇటు ఎడ్యుకేషన్ అండ్ ఇటు మ్యూజిక్, సో మ్యూజిక్ అనేది చాలా ఇంట్రెస్ట్, ఇప్పుడు డెఫినెట్గా ప్రొఫెషన్ కూడా వెళ్తున్నావు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే. సో రెండు బ్యాలెన్సింగ్ ఎలా, సో చదువుతో పాటు? అంటే అన్న స్టార్టింగ్లో నాకు కొద్దిగా కష్టం అయ్యేది. ఎప్పుడైతే నేను కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు పాడుతుందిగా స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా కష్టంగా ఉండేది అనమాట. అయ్యేది కాదు, ఎలా చదువుకోవాలి ఏంటని తెలిసేది కాదు. స్కూల్కి వెళ్ళకపోతే అవన్నీ. దాని తర్వాత ఇంకా తెలుసుకోవడం మొదలుపెట్టాను. దాని తర్వాత ఇంకా వెళ్ళాల్సి వచ్చింది, షోస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఇంకా షోస్కి ప్రోగ్రామ్స్కి రికార్డింగ్స్ కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది అలవాటైంది. ఇప్పుడు ఎప్పుడైతే పాడుతా తీగ అయిపోయిన వెంటనే సూపర్ సింగర్ అని, సూపర్ సింగర్ తర్వాత పాడుతా తీగ మహాసంగ్రామం అని, అలా నేను మా ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు ఎప్పుడు కూడా. సో నోట్స్ మిస్ అయితే నోట్స్ పంపించడం, వచ్చిన తర్వాత టీచర్స్ కూడా ఖచ్చితంగా కూర్చొని నేర్పించడం, అది చాలా. మా అమ్మ కూడా నా దగ్గర కూర్చొని నాకు ఎప్పుడు చదివిస్తూ ఉంటుంది. ఏమీ మిస్ అయిపోయినా సరే నాకు ఆ టెన్షన్ అయితే ఎప్పుడు ఉండేది కాదు, అలా బ్యాలెన్స్ అయిపోయాను. ఇప్పుడు ఇంటర్మీడియట్, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో. ఓకే. సో ఇప్పుడు నీకోసం మమ్మీ డాడీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారా? యాక్చువల్లీ మా అమ్మ అక్కడే ఉన్నారు. సో మా అమ్మ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అక్కడే ఉన్నారు. మా నాన్న నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఓకే, గుడ్. సో నీ కెరియర్ కోసం నాన్నగారు ఇక్కడికి రావడం. సో నువ్వెట్లా స్కూల్కి వెళ్ళి అక్కడ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదన్న, స్కూల్కి పాడుతా తీయగా ఉన్నప్పుడు 2 months కంటిన్యూస్గా మానేశాను. అయ్యో, అస్సలు అవ్వలేదు స్కూల్కి వెళ్ళడానికి. సేమ్ స్టార్టింగ్లో కొంచెం కష్టమయ్యేది, ఇన్కంప్లీట్ చాలా ఉండేవి. 6th మా క్లాస్ టీచర్ చాలా హెల్ప్ చేశారు నాకు, అండ్ మా ఫ్రెండ్స్ కూడా నోట్స్ ఎప్పుడు మన సెలబ్రిటీ కదా స్కూల్లో, సో డెఫినెట్గా.
సో అలా పంపించి కొన్ని నోట్స్ అమ్మ నాన్న రాసేస్తారు. అలాగా మిస్ అయిన ఏమైనా అర్థం కాకపోతే ట్యూషన్కి వెళ్తాను. టాప్ ఏమైతే అర్థం కాలేదో అదొకటి చెప్పించుకుంటాను. ఏ స్కూల్లో చదివేది? సూర్యోదయ గ్లోబల్ అన్న. ఇప్పుడు హైదరాబాద్లో. అవును. ఓకే. సో డైలీ ఇంట్లో ప్రాక్టీస్ ఉంటుందా? ఉంటుందన్న. సో ఎప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపు? మార్నింగ్ అన్న. సో ప్రాక్టీస్ చేసుకొని తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్లు చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్. అంతే. గ్రేట్. అసలు అంటే కెరియర్ అంటే చదువే కాదు, సో ఏదైనా ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ కూడా లైక్ మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ అలా అని పెట్టుకుంటే డెఫినెట్గా సో అవసరం ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్స్కి కదా. సో ఎలా 7th క్లాస్, ఇప్పుడు 7th క్లాస్ అంటే కొంచెం టఫ్గా ఉందా లేకపోతే ఈజీగానే ఉందా స్కూల్? అంటే 7th రాకముందే పాడత తీగ అయిపోయింది, సో అంత మిస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏ క్లాస్? 7th. అచ్చా 7th రాకముందే షో అయిపోయింది కాబట్టి మిస్ అవ్వట్లేదు అన్నావా? సూపర్ మా. చలో ఇంకొక పాట పాడతారా మరి? రాఖీకి సంబంధించిన పాట కాకపోయినా మీరు ఏ పాట పాడినా చాలా బాగుంది. ఓకే అన్న, నేను రాఖీకి సంబంధించిందే పాడతాను. ఎందుకంటే ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి తప్పకుండా, అందుకే నేను రాఖీకి సంబంధించిన ఇంకో మంచి పాట పాడతాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. చెల్లి వినవే నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా తోడు. ఉసురే పోతూ ఉన్నా పంచేస్తాలే నా ప్రేమే. లోకం చిన్నది పోయే నీ చిరుఒడిలో బంగారు. చెల్లి వినవే నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. సూపర్. సో ఆ పాటలోనే లిరిక్స్ ఎంత బాగా రాశారు లిరిసిస్ట్. సో నువ్వు పాట పాడతావా? రాఖీ పాటే కాదు, ఏదైనా పాట పాడు. నువ్వు ఏ పాట పాడినా చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. కొమ్మ ఎలా పాడతాను? కొమ్మ ఉయ్యాల కోన జంపాల, అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల. కొమ్మ సాటున పాడే కోయిల, కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల. తెల్లారాల పొద్దుగాల అమ్మా నీ అడుగుల్లో అడుగేయాల. కొమ్మ ఉయ్యాల కోన జంపాల, అమ్మా ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల. కొమ్మ సాటున పాడే కోయిల, కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల. సో ఒక కాలర్ కూడా ఉన్నారు. హలో. హలో, హాయ్ బాగి. సోదరి మండలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు బ్రదర్స్ ఎవరు లేరు బాగి, నేను చూస్తే సొంత అన్నయ్యలాగా అనిపిస్తావు నువ్వు నాకు. రాఖీ పండుగ అన్నయ్యకి రాఖీ కట్టరు, అక్కకి చెల్లికి కట్టాలి. ఇప్పుడు బ్రదర్ లేడే, నువ్వు బాధపడక్కర్లా. యా లేదు లేదు లేదు, నాకు బ్రదర్ ఉన్నా సిస్టర్ ఉన్నా నువ్వే పెద్ద బ్రదర్ లాగా అన్నయ్య. చెప్పి వద్దు, ముందుదే బాగుంది. బ్రదర్ నువ్వే అంటే అది ఓకే, ఇప్పుడు సిస్టర్ కూడా నేనే అనుకో. లేదు 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 అన్నయ్య, లేదు లేదు లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. దేవత కూర్చుంది సింగర్ అక్కడ, ఆ చిన్ని దేవత కోసం ఈ నాగ వైష్ణవి అండ్ ధీరజ్ పాడతా తీగ సింగర్ ఉన్నారు, వాళ్ళ కోసం ఈ పాట రాఖీ సందర్భంగా. నువ్వు పాడుతున్నావా? దేవత కోసం మనం తర్వాత పాడుకో.
అందాల చిన్ని దేవత వినట్లేదు. ఆలయమే చేసి మాయదా అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమై కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై. అది థ్యాంక్ యూ శ్రీకర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అకేషన్కి తగ్గట్టుగా మంచి పాట పాడావు. సరే, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది రిలేషన్? కజిన్ సిస్టర్ లానే ఉంటుందా లేకపోతే కొంచెం? అంటే మేము పాడుతా తీగలో ఉన్నప్పుడు మాకు మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం మొత్తం ఆ టీం అంతా కూడా. అండ్ నాగవైష్ణవ్తో ఎస్పెషల్లీ బ్రదర్ని బ్రదర్లా ఎలా వాడుకోవాలో బ్రదర్లా వాడుతుంది. బ్రదర్ని ఎలా వాడాలో అలా వాడు. అంటే తను కూడా అందరికి మంచి క్యూట్ సిస్టర్. సో అందరినీ బ్రదర్ అన్న వాళ్ళని బ్రదర్లా వాడేసింది అంతే అంతే, దానికి మించి మాట్లాడకూడదు. సరే, ఏదో ప్లేట్ పట్టుకొని కూర్చున్నావు, అన్నకి రాఖీయా? అచ్చా, మొత్తానికి ఇక్కడే పెట్టింది ధీరజ్. మరి తర్వాత ఏంటో తర్వాత చూసుకోవాలి. ఇచ్చే ఇంకా లేట్ చేయి. చిన్నగా పెట్టుబొట్టు, అసలే హీరో. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే అందరూ అమ్మాయిలు చూస్తుంటారు కుర్ర. నువ్వు పెద్ద పెద్దగా బొట్లు పెట్టుకో. తిప్పు ఇప్పుడు చెయ్యి తిప్పు. చెప్పు. కజిన్స్ అందరికి రాఖీలు కట్టి నాగవైష్ణవి రాఖీ కట్టడంలో ఇటు తిప్పు అటు పెట్టు ఎక్స్పర్ట్ అయిపోయింది. మళ్ళీ తీకుని కట్టేస్తాను. జారుముడి వేస్తే మళ్ళీ తీసేస్తాడని గట్టిముడి వేసేస్తున్నావు. వేసే అంతే. ఓకే, చిన్న పని అయిపోయింది, పెద్ద పని ఉంది ఇప్పుడు కదా. గర్వంగా చూపించుకున్నా. గుడ్, సో క్యూట్. మనం ఏదో చిన్న చాక్లెట్ అది ఇచ్చేస్తే ఆ పని అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. తింటే కంటిపోద్దా? తింటాను. తర్వాత తిందులే, నువ్వు తింటుంటే మాకు నూరు. తింటే గొంతు పోద్దేమో అని చెప్పి ఇంకో గిఫ్ట్ కూడా తెచ్చాను. రెడీగా ఇప్పుడు ఇచ్చారా? లేకపోతే గిఫ్ట్ తెచ్చానని చెప్పి ఇవ్వకపోతే అసలు మనసు అంతా ఇక్కడే ఉండదు, పాట కూడా పాడదు. ఇచ్చే బొమ్మ చాలా బరువు ఉంది వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయి. ఓపెన్ చేయకపోతే నాకేదో క్యూరియాసిటీ ఉంటుంది ఏముంది అందులో. వావ్, సో క్యూట్. సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రేక్షకులకు కూడా ఒకసారి చూపించే. లోపల తిరగట్లేదు. మై క్యూట్ ఫిష్. హాయ్. సేమ్ నాగవైష్ణవి ఎంత క్యూట్ గా ఉందో ఫిష్ కూడా అంతే క్యూట్ గా ఉంది. వెరీ నైస్. అండ్ రియల్ అలా బయట ఉంచు, ఆ పేపర్ పక్కన పెట్టేసే, బాగుంది, అలా పెట్టుకో. సరే, ఇప్పుడు ఇంకో పాట ధీరజ్. ఫస్ట్ అంటే ధీరజ్ పాడాలా నువ్వు పాడతావా? ధీరజ్కి ఇద్దామా ఛాన్స్, ఇప్పుడు పాడే ఛాన్స్. సరే తీసుకో. ఇప్పుడే రాఖీ కట్టిన తర్వాత ఇంకా పాట పాడితే వాళ్ళు కూడా ఒప్పుకోరు. సో ఈసారి అంటే మరి రాఖీకి సంబంధించింది కాకుండా అన్న తమ్ముళ్ళ రిలేషన్షిప్ మీద ఒక మంచి పాట, మధ్యలో చెల్లెని కూడా యాడ్ చేసేస్తాను. చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంత కలలాగే కరిగే కథ కథలకాగే అందమైన గూడే చెదిరే కష్టం వచ్చినా ఇంకో వైపే కంటిరప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో మిగిలే విధి ఎరగదు జాలే చిన్ని గుండె నాదే పగిలే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే చెల్లెమ్మ కోసం
కనబడతావే చిన్నతనమే మైపోయే నన్ను వదిలే నీదే చేయి అంత కలలాగే కరిగే. సూపర్. నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ ఇళయరాజా గారు అండ్ దాని తర్వాత రెహమాన్ గారు. అండ్ దాని తర్వాత నాకు ఈ రీసెంట్ టైమ్స్లో మంచి బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఇమామ్ గారు అండ్ అనిరుద్ రవిచంద్రన్ గారు. కొన్ని పాటలు విన్నప్పుడు, ఈ పాట విన్నప్పుడు అరే మ్యూజిక్ బాగా ఇచ్చారు, అలా అందరూ నచ్చుతూనే ఉంటారు మనకు. అందరూ మంచి అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంతో మంచి మంచి పాటలు చేస్తూ ఉంటారు. సో ఎవరి ఫేవరెట్ వాళ్ళకి ఉంటుంది. అంటే ఒకరికేమో మాస్ సాంగ్స్ నచ్చుతాయి, ఒకరికేమో మెలోడీస్ నచ్చుతాయి, ఒకరికి క్లాసికల్ అని, ఒకరికి వెస్టర్న్ అని. సో ఎవరికి గుండెకి ఏది హత్తుకుంటే వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. వైషు, నీకు ఇష్టమైన సింగర్స్ నువ్వు పాటలు వింటున్నప్పుడు సింగర్స్ విషయంలో? ఫస్ట్లీ ఎస్పి బాలు గారు. ఫీమేల్ పాడుతా తీగా ఉన్నప్పుడు బాలు సార్ ఉన్నారా? ఓకే. సో ధీరజ్కి అదృష్టం దక్కింది. ఇంకా ఫీమేల్ సింగర్స్లో అయితే చిత్ర గారు, సుశీల గారు, జానకమ్మ, అలా చాలామంది ఉన్నారు. అండ్ రీసెంట్గా ఈ టైంకి వస్తే శ్రేయా ఘోషల్ గారు. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా ఫస్ట్లీ ఎస్పి బాలు గారు. తర్వాత ఆయన కొన్ని సినిమాలకి మ్యూజిక్ చేసినా చాలా అద్భుతంగా ఉంటాయి. అరే ఇంకా ఎక్కువ ఎందుకు చేయలేదు, ఆయన టైం దొరకాలి కదా. అంటే యాక్చువల్లీ బాలు గారు తమిళ్లో ఎక్కువ చేశారు. తమిళ్ అండ్ కన్నడలో కూడా చాలా సినిమాలు చేశారు. తెలుగులో మనకి కొన్ని 70 కొన్ని తెలుగులోనే చేశారు. ఆయన పాటలు ఇంకా చెప్పక్కర్లేదు, ఇష్టం అని కూడా మనం చెప్పక్కర్లేదు, అంత బాగుంటాయి. నీ ఫేవరెట్ సింగర్స్? బాలు గారు ఫస్ట్ చాలా ఇష్టం. దాని తర్వాత నాకు శంకర్ మహాదేవన్ గారు అన్న, లేకపోతే కార్తిక్ గారు, విజయప్రకాష్ గారు, ఇంకా సింగర్స్ మోస్ట్ ఆఫ్ ది సింగర్స్ నాకు బాగా ఇష్టం. అండ్ అనిరుద్ గారు వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కీరవాణి గారు, ఇంకా అలా మొత్తం. వైషు ఒక పాట పాడు. ఓకే అన్న, ఏదైనా ఆ గిఫ్ట్ లోనే ఉంది, అలా చూసుకుంటూ ఉంది. పాడుతున్నంతసేపు అలా ఆగిపోయింది అక్కడే. అది కూడా వింటుంది అయితే. ఇది చాలా వైరల్ అయిపోయింది, ఇంత ఫేమస్ అయిపోయింది. సరే ఇప్పుడు నువ్వు పాడు, మేము అబ్జర్వ్ చేస్తాం అది ఎటు చూస్తుందో. అయ్యో అవునా, చూసావా నువ్వు పాడుతుంటే పైకి వస్తుంది. బ్యాలెన్స్ పట్టుకో, ఎందుకైనా మంచిది పాడు. ఏదన్నా ఓకే అన్న. రీసెంట్ సలార్లోది పాడతాను. ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు, అణచగనే పుడతాడు రాజే ఒకడు, శత్రువునే కడదేర్చే పనిలో మన రాజు, హింసననే మరిగాడు మంచిని మరిచే, ఆని చుడి ఎంత చూశాడు పంతంతో పోరాడే క్రోధంతో మారిపోయాడు, తానే ఒక రక్కసుడై సాధించే గుణం ఉండాలి, బలవంతుడైన ఎదిరించాలి, మీ ఓర్పు నేర్పునిగా చాటాలి, గెలవాలంటే మన్నించాలి, కోపం మరి లోపం అవ్వదా, యుద్ధమైన చిరునవ్వుతోనే నువ్వు ఆపేసి చూపాలిరా, నీ ఒప్పులలా మిగలాలిరా, ఆశలపైనే ఒక రాతలా, నీ తప్పులలా చెరగాలిరా, ఆ ఇసుగలపై ఒక గీతలా. గుడ్, సూపర్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ధీరజ్? ఫస్ట్ నేను బాగా చదువుకుందాం అనుకుంటున్నాను. అంటే మ్యూజిక్ ఎలాగో ఉంటుంది, సో దాంతోపాటు స్టడీస్ కూడా బాగా చదివి బ్యాలెన్స్ చేసుకుంటాను, లైఫ్ మొత్తం బ్యాలెన్స్ చేసుకున్నానని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలి నేను, అండ్ ఇంకా నాకు ఇష్టమైన ఇమామ్ గారి దగ్గర పాడాలని, అండ్ మిగతా డైరెక్టర్స్ దగ్గర కూడా పాడాలని నేను దానికోసం ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇంకా మంచి మంచి షోస్లో
పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి రికార్డింగ్స్ పాడతాను. డైలీ ప్రాక్టీస్ ఉంటుంది ఇంట్లో? ఎస్ అన్న, అమ్మ తప్పకుండా. ఫోన్ చేసి ప్రాక్టీస్ చేసావా లేదా అని అడుగుతారా? అంటే యాక్చువల్లీ నాకు కూడా ఇంకా ఎవరు ఫోన్ చేసి అడిగే అదంతా పోయింది. చిన్నప్పుడు అంటే చెయ్యరా 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 అంటే ఎప్పుడు ఆ సోఫా మీద ఈ సోఫా మీద కింద ఎలాగోలా చేసేవాడిని. ఇప్పుడు ఒక దగ్గర నిలకడగా కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు. అలా ఏదో ఒక పాట అని క్లాసికల్ అని మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాను. సూపర్ మా. సో నీ ప్లానింగ్స్ ఏంటి? స్కూల్కి వెళ్తావా రెగ్యులర్గా? వెళ్తానన్నా, నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఆబ్వియస్లీ ఒక సింగర్ అవ్వాలని ఉంది. అలానే సింగింగ్తో పాటు స్టడీస్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. అంటే బికాస్ బోత్ ఆఫ్ దెమ్ రెండు ఇంపార్టెంట్ ఉండాలి. అక్క ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అచ్చా, తను ఇంటర్ చదువుతుంది. ఇద్దరు కలిసి ఒక పాట పాడుతారా ఏదైనా? ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారే నడిపెనే చేతి గీత చెయ్యి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపుల తారాడి కలని నేనవుతా. హే రామా ఒకరికొకరవుదామా కాలంతో కలిసి అడుగేద్దామా దారే నడిపనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా. సూపర్. ధీరజ్, నీలా అంటే నీ ఏజ్ పిల్లలకి సో ఎడ్యుకేషన్ గురించి కానీ మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా ఒక సజెషన్ ఇవ్వమంటే ఏం చెప్తావు? అంటే సజెషన్ ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఈవెన్ మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ సమ్ స్పోర్ట్స్ కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. సో అట్లా సో బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని అనేది. యాక్చువల్గా అన్న ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది మనం స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. ఒకసారి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, ఒకసారి ఏమో షోలో పాడాల్సి వస్తుంది. అలాగా చాలామంది క్లాషెస్ అవుతూ ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే మనకి ఏదైతే ఆర్ట్ ఉందో అది ఒక్క సింగింగ్ అనే కాదు, ఏ ఆర్ట్ ఉన్నా మన స్పోర్ట్స్లో ఉన్నా సరే, ఆర్ట్లో ఉన్నా సరే, లేకపోతే ఫోటోగ్రఫీలో ఉన్నా సరే, కవితలు చెప్పడం, కథలు రాయడం, ఎలాంటి ఆర్ట్ ఉన్నా సరే మనం దీంతో పాటు దాన్ని మేనేజ్ చేసుకోగలగాలి. సో రెండు కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. సో ఇది ఉన్నప్పుడు ఇది కూడా ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు నా లైఫ్లో ఏంటంటే నాకు సింగింగ్ అండ్ ఒక చదువుకోవడం అనేదే కాకుండా నేను ఫోటోగ్రఫీ చేస్తాను, కవితలు రాస్తాను, కథలు గురించి చెప్పాడు. గ్రేట్, నిజంగా మల్టీ టాలెంటెడ్. కథలు రాస్తాను అండ్ పెయింటింగ్స్ వేస్తాను. సో ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నాకు ఈ షో ఉంది కదా అని చెప్పేసి నేను అవి పక్కన పెట్టాను ఎప్పుడు కూడా. సో ఏదో ఒక టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని కూడా మనం చేసే పనిలో మనం ఎంతైతే మన ఎంజాయ్మెంట్ని మనం ఒక పని చేసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తే మనకు అది బర్త్డేని అనిపించదు. సో ఏదైనా సరే మనకి ఈజీగా అయిపోతుంది. సూపర్ నాన్న, ఆల్ ది బెస్ట్. సో మంచి ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి మీరిద్దరు. అండ్ చాలాసార్లు ఇంకా మనం ఇలా కలిసి మాట్లాడుకోవాలి మీ గురించి, సరేనా? సో మరొకసారి మీ ఇద్దరికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, వనితా టీవీ ప్రేక్షకులందరికీ. అండ్ నిజంగా సోదరిమణులాగే సో మీరు అక్కడ షోలు చూస్తూ ఉంటారు, మేము ఇక్కడ మీకోసం షోలు చేస్తూ ఉంటాం. ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి. సో వనితా టీవీలో చూస్తున్న వనితలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో బాయ్ చెప్పేద్దామా? నమస్తే.